పేదవారి కొంగు బంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడుకొండలవాడి ప్రసాదం నేడు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ప్రసాదం కనిపిస్తే కళ్లకు అద్దుకొని తినడమే భక్తకోటికి తెలుసు. దాని భక్తితో కూడిన మనసుతో తీసుకోవడాన్ని పుణ్యంగా భావిస్తారు. అలాంటప్పుడు ఆ లడ్డూలో ఏదో తినకూడని పదార్థాలు కలిశాయని ఎవరైనా అనుకుంటారా? లడ్డూ తయారీ వెనుక ఇంత పెద్ద కథ జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా? అయితే వివాదాలు ఎలా ఉన్నా అసలు లడ్డూ చరిత్ర గురించి ఓసారి తెలుసుకుందాం. ప్రత్యక్షంగా లక్షలాది మంది భక్తిని, పరోక్షంగా కోట్లాది మంది భక్తుల మనోహృదయాలను ఏలుతున్న ఆ శ్రీనివాసుడి ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆయన్ని మరోసారి దర్శించుకున్నట్లే. అలాంటి ప్రసాదాన్ని లడ్డూగా అందించటం సుమారుగా 300 ఏళ్ల కిందటి నుంచి ప్రారంభమైంది. 1715 ఆగస్టు 2 నుంచి తొలిసారిగా లడ్డూను తిరుమల శ్రీవారి ప్రసాదంగా భక్తులకు అందించారని తెలుస్తోంది. అప్పట్నుంచి తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులకు లడ్డూ రుచులను పంచారు. అప్పటి నుంచి లడ్డూల ఉత్పత్తి నిరంతరాయంగా చేస్తూ వచ్చారు. భక్తుల రాక పెరగటంతో లడ్డూల తయారీ కూడా క్రమంగా పెంచారు. అలా 2010 వరకు రోజుకు 1,00,000 లడ్డూలు తయారు చేసేవారు. అయితే భక్తుల సంఖ్య బాగా పెరగటంతో పాటు ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తీసుకునేవారు ఎక్కువ కావటంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం రోజుకు 3.20 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. ఇటు తిరుమల శ్రీవారి లడ్డూకు 2014లో GI గుర్తింపు కూడా లభించింది. అలాగే లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉంది. అయితే ఇక్కడ అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే లడ్డూ కంటే ముందు ఏది ప్రసాదంగా ఇచ్చేవారని. లడ్డూ కంటే ముందు శ్రీవారి ప్రసాదంగా బూందీ అందించేవారు. పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పంపిణీ చేసినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. అయితే విజయనగర సామ్రాజ్యంలోని 2వ దేవరాయల కాలం నుంచి ప్రసాదాల సంఖ్య పెంచినట్లు చరిత్రకారులు చెప్తున్నారు.